రాముల నాయక్ గారిని ఒకసారి మాట్లాడే ప్రయత్నం ఒకసారి జూబ్లీస్ ఉమ్మడి ఎన్నికల్లో సార్ కూడా ప్రచారానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. ఆ పరిస్థితి ఎలా ఉంది? జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ప్రచారం కాంగ్రెస్ ప్రచారం ఎలా ఉంది? కొంచెం వెనకబడినట్టుగా చెప్తున్నారు. మరి దీని పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు చెప్పేటోళ్ళు చాలా చెప్తుంటారు. నేను అంతకు ముందే చెప్పినా కదా, బిల్లారంగా ఇద్దరు వచ్చిర్రు. బిల్లారంగా అంటే ఉరి వేసేసినాం కదా, ఇంకా ఎక్కడికి దాపరమైన అనుకుంటున్నారు. వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ప్రచారం బ్రహ్మాండంగా ఉంది. మొన్న ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఇంకా ఊయెత్తున లేచింది ప్రచారము. నవీన్ యాదవ్ 100% గెలుస్తుండు. వాళ్ళు థర్డ్ పొజిషన్ లో ఉన్నారు. సెకండ్ పొజిషన్ ఎట్లా రావాలనే ఉద్దేశంతో వాళ్ళు భయపడి రకరకాలుగా ఇటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంటే మనం పోలింగ్ చూస్తున్నాం కదా సార్, కేకే పోలింగ్ ఒకసారి గతంలో ఎలా ఆంధ్రప్రదేశ్ ఎలా సృష్టించిందని చూడొచ్చు. సో ఇక్కడ కూడా నవీన్ యాదవ్ ఓడిపోతారు, బీఆర్ఎస్ గెలిచిన ఒక పోలింగ్ వచ్చింది సార్. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు నా దగ్గర సర్వే ఉంది. నేను 18% ఎక్కువ ఉన్న వాళ్ళతోటి. వాళ్ళ సర్వే ఉంది, వాళ్ళకి అనుకూలంగా చెప్తుంది. కానీ ప్రజల నాడి నాకు తెలుసు కదా, లోకల్లో ఉన్నాం కదా, బయటికి నుంచి రాలే కదా. లోకల్లో ఎవరు ఏమనుకుంటున్నారు అనేది నేను ఇక్కడ ఓటర్ని. ఇవాళ ఫస్ట్ టైం వచ్చింది, స్లమ్ ఏరియాలో ఉన్నోనికి వచ్చింది, ఒక బీసీ బిడ్డకు వచ్చింది. అందు గురించే మీ అవకాశాన్ని పోగొట్టుకోవద్దని ఓటర్లు బయటికి వస్తలేరు. కానీ వాళ్ళ మనసులో 100% కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఉంది. 100% కాంగ్రెస్ పార్టీ విజయం సాధించుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అంటే సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంచెం వ్యతిరేకత ఉంది, పథకాలమైన తర్వాత హైడ్రామైన కొంచెం వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతలు నవీన్ యాదవ్ గెలిచే అవకాశం చెప్తున్నారు కదా సార్. మరి 70,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇది ఉందా? 2 లక్షల రుణమాఫీ ఇచ్చినందుకు ఇది ఉందా? లేకుంటే ఆ రోజు 3,116 నిరుద్యోగ భూర్తి ఇస్తాని నిరుద్యోగులకు మోసం చేసింది, అది ఉందా? వాళ్ళ మీద వ్యతిరేకత ఉండే వాళ్ళని తీసేసారు. తర్వాత రకరకాలుగా వాగ్దానాలు చేసారు. ఆ రోజు దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాల భూమి, ఎస్సీ ఎస్టీలు టాటా బిర్లా కావాలి అనేది రకరకాల KG2 PG అనేక రకాలు చేసారు. ఇవాళ కాళేశ్వరం కించి కార్ రేస్ వరకు ఇవాళ కోట్లాది రూపాయలు దంచుకొని ఇవాళ వీళ్ళకు 400 పై చీలుక బాండ్స్ ఉన్నాయంటే ఆ పార్టీకి ఎంత అవినీతి జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు, 300 కోట్లు దాటలే. తర్వాత వైఎస్ఆర్సీపీ 300 కోట్లు దాటలే. భారతదేశంలో 4వ స్థానంలో BRS ఉందంటే ఎంత అవినీతి జరిగిందో మీరు కొంత అర్థం చేసుకోవాలి. అవినీతి మధ్య నిజాయితీ మధ్య జరుగుతున్న పోరాటం. ఇలా వాళ్ళు ఏమంటారంటే రౌడీ బిడ్డ ఆడబిడ్డ మీద జరుగుతున్న పోరాటం అంటారు. అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనడం జరిగింది, రౌడీ నాయకులు కావాలా ప్రజా నాయకులు కావాలా అంటూ ఉన్నారు కదా, దానికి మీ సమాధానం ఏంటి? ఆ రోజు రౌడీ నాయకులు కావాలంటే కేసీఆర్ కి తెలియదా? ఆ రోజు 2002లో ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు వచ్చినప్పుడు ఆయనకు వ్యాన్ లేనప్పుడు ఆర్థికంగా సపోర్ట్ చేసినప్పుడు శ్రీశైలం యాదవ్ రౌడీ అని యాదకు రాలే. వాళ్ళ కుటుంబంలో ముగ్గురికి టికెట్లు ఇచ్చారు, అప్పుడు రాలే. బోడబండ, ఎర్రగడ్డ, ఈసూబ్గూడ, రహమత్ నగర్ వాళ్ళకే ఇచ్చారు, అప్పుడు యాదికి రాలే. బీసీలు ఎవరన్నా ఎదిగితే ఆ దొరలకు ఏముంటదంటే మా కిందలనే ఉండాలి, మా జెండనే మోయాలి, కానీ మాతోటి అసెంబ్లీకి వచ్చేటట్లు ఉండవద్దు అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ రకంగా ఇది చేస్తున్నారు. కానీ ఇవాళ రౌడీ కాదు, ఆ రోజు రౌడీ కాల్పరియాలే. నిన్ను సపోర్ట్ చేసినందుకు అదే చంద్రబాబు నాయుడు 12 నెలలు తడిపారు చేపించి బెంగళూరులో ఇది ఉన్నాడు. ఇంతవరకు ఎవరికైనా ఒక దెబ్బ కొట్టింది లేదు. నేను చిన్నప్పటి నుంచి మేము ఇద్దరం మిత్రులం కదా, 1వ తరగతి నుంచి ఈడ జామకాయలు దొంగతనం చేస్తుండే, అదే తెలుసు. రౌడీ షీటర్ అంటే 10 ఉంటాయి. మర్డరిస్ట్ రౌడీ షీటర్ ఉంటాడు, గంజాయి అమ్మేటోడు రౌడీ షీటర్ ఉంటాడు, ల్యాండ్ గ్రాపర్ రౌడీ షీటర్ ఉంటాడు, రకరకాలుగా రౌడీ షీటర్ ఉంటాడు. కేసీఆర్ కుటుంబము వైట్ కాలర్ రౌడీ షీటర్లు. వీళ్ళు 10 సంవత్సరాలు దంచుకో జేబు నింపుకో అనే పద్ధతిలో ఇచ్చేసారు. ఇంకో సంవత్సరం కనుక గెలిస్తే మనం బానిస పరిపాలన, మన తాత ముత్తాతలు చెప్తుండే చూడు, ఆ పరిపాలన 10 సంవత్సరాలు చూసినాం ప్రాక్టికల్ గా. మీరు గిట్ట విలేకరులు ఉన్నారు, చూసిర్రు. కానీ ఇలా ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి ఇవాళ కాకుండా రేపు గెలిచే పరిస్థితి ఉంది. 10 సంవత్సరాలు గడిలు దొరలు దొరతత్వం ఇంతే తప్ప ఇవాళ రౌడీ లెవెల్లో కేసీఆర్ చెప్పినంత మాత్రాన, కేటీఆర్ చెప్పినంత మాత్రాన, హరీష్ రావు చెప్పినంత మాత్రాన రౌడీలు కాదు. బీసీ బిడ్డల అధికారం కాంగ్రెస్ పార్టీకి ఇక్కడికి గెలిపిస్తాం. ఇవాళ మాకు ఒక బోనస్ గా అజారుద్దీన్ ఏమో మంత్రిగా ఇచ్చారు.
తర్వాత ఈయన ఒక ఎమ్మెల్యే అయితే ఈయన మంచి పొజిషన్ లో ఉంటాడు. ఈ 3 సంవత్సరాలు ఎట్లా అభివృద్ధి చేయాలి చూపెట్టడానికి జూబ్లీ హిల్స్ ఉంది, కానీ మొత్తం బస్తీలే ఉంది స్లమ్ ఏరియాలు. నేను నిన్న ముఖ్యమంత్రికి చెప్పిన బహిరంగ సభలో, చూడడానికి జూబ్లీ హిల్స్ ఉంది, మీరు జూబ్లీ హిల్స్ కాదు మొత్తం స్లమ్ ఏరియాలు ఉంది. ఇవాళ బోడబండను పేరు మారుస్తా అన్నాడు, ఎందుకంటే పీజేఆర్ విగ్రహం పెట్టి పీజేఆర్ పేరుని ఇచ్చేస్తామంటారు. దాన్ని నేను సంతోషిస్తున్నాను. పీజేఆర్ ఒక శిష్యునిగా సంతోషిస్తున్నాను, ప్రజలు గిట్ట హర్షిస్తున్నారు.